ఇప్పుడేంటి న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. నిజంగా దేవుడు అనుకుంటాడు పరలోకం నుంచి, రే నీ జీవితంలో ఏది న్యూ ఇయర్, ఏది కొత్తగా కనబడుతుంది? ఆ 24 వెళ్ళి 25 వస్తుంది తప్ప నీ జీవితంలో, నీ బ్రతుకులో ఏదైనా కొత్తగా కనబడుతుందా? ఒకసారి ఆలోచిద్దాం. ఏమైనా అలా ఉన్న జీవితాలు అలాగే ఉన్నాయి, ఎక్కడున్న అప్పులు అలాగే ఉన్నాయి, ఎక్కడున్న బాధలు అలాగే ఉన్నాయి. మరి నీకు ఎందుకురా అన్నట్టుగా దేవుడు చూస్తాడు ఖచ్చితంగా మన వైపు. మీకు అర్థమవుతుందా? కొత్తగా ఏమీ లేదు, ఇంకా పాత క్యాలెండర్ పోయి కొత్త క్యాలెండర్ వస్తుందేమో, 24 పోయి 25 వస్తుందేమో తప్ప కొత్తగా మన జీవితంలో ఏదన్నా కనబడుతుందంటే ఏమీ కనబడట్లేదు. పాతవి గతించిన అని చెప్పుకుంటున్నాను తప్ప పాతవి గతించడం పక్కన పెడితే మనలో పాపం గతించిపోయిందా దేవుడు అడుగుతున్నాడు. మీకు అర్థమవుతుందండి? పాతవి గతించినని మనం చెప్పుకుంటున్నాం, సంవత్సరం అయిపోయిందిలే, కానీ మనలో పాపము గతించిపోయిందా? లేదంటే ఆ సంవత్సరంలో ఉన్న తప్పుడు బుద్ధులు ఈ సంవత్సరంలో కూడా మనకుంటే